ఓకే. కమింగ్ టు సెల్ఫ్ సెక్యూరిటీ మోడల్ ఏంటి అంటే, సో ఒక యూజర్‌ని ఆర్గ్ డేటాకి ఏ విధంగా యాక్సెస్ ఇస్తాము అండ్ ఏ విధంగా రెస్ట్రిక్ట్ జేస్తాము అనేది సెల్ఫ్ సెక్యూరిటీ మోడల్‌లో మనం తెలుసుకుంటామనమాట. ఓకే. సో, ఓకే. సో ఈ సెల్ఫ్ సెక్యూరిటీ మోడల్ అనేది లేయర్‌గా ఉంటది. సో ఫస్ట్ ఆర్గ్ వైడ్ ఉంటది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వైడ్ ఉంటది. నెక్స్ట్ రికార్డ్ వైడ్‌గా ఉంటది. తర్వాత ఫీల్డ్ లెవెల్‌లో ఉంటది. సో ఆర్గ్ వైడ్ అంటే ఆర్గనైజేషన్ లెవెల్‌లో మనం యూజర్‌ని ఎట్లా రిస్ట్రిక్ట్ జేస్తాం, ఎట్లా యాక్సెస్ ఇస్తాం అనేది డిస్కస్ జేసుకుంటాం. ఓకే. ఆబ్జెక్ట్ వైడ్ మనం టేబుల్స్ డిస్కస్ చేసాం గదా! అకౌంట్, కాంటాక్ట్. సో ఆ టేబుల్ వైడ్, సో ఆ టేబుల్‌కి మనం యాక్సెస్ ఎట్లా ఇస్తాం ఆబ్జెక్ట్‌కి అండ్ ఎట్లా రిస్ట్రిక్ట్ జేస్తాం అనేది మనం ఆబ్జెక్ట్ లెవెల్‌లో రిస్ట్రిక్ట్ జేసుకుంటాం. ఏ టూల్స్ వాడతాము, సేల్స్‌ఫోర్స్‌లో ఉన్న ఏ ఆప్షన్స్ వాడతాం అనేది డిస్కస్ జేసుకుంటాం. ఓకేనా? రికార్డ్ నితీష్ కూడా వచ్చాడు. వాళ్ళకి కూడా రిలేషన్స్ అయిపోయింది కదా! సో, హాయ్ నితీష్. ఒక్క నిమిషం. సో నితీష్, రిలేషన్స్ టాపిక్ అయిపోయింది గదా మీకు గూడా? నితీష్. ఆడియో ఏమైనా వస్తలేదో ఏమో నితీష్. మీటింగ్‌లో ఉన్నాడు. యాక్సెప్ట్ అయితే చేసినానే. ఉన్నాడు. మీటింగ్‌లో జాయిన్ అయ్యిండు. ఉన్నాడు. ఓకే. సర్లే క్యారీ ఆన్. సో, ఈ లేయర్ వైస్‌గా మనం ఎలా యాక్సెస్ ఇస్తాము ఒక యూజర్‌కి, డేటాని యాక్సెస్ జేయడానికి, ఆర్గనైజేషన్‌లో ఉన్న డేటాని యాక్సెస్ జేయడానికి ఏ విధంగా మనకి యాక్సెస్ ఇస్తాము, ఏ విధంగా రెస్ట్రిక్ట్ జేస్తాము అనేది ఈ సేల్స్‌ఫోర్స్ సెక్యూరిటీ మోడల్‌లో డిస్కస్ జేసుకుంటాం. ఓకేనా? సో, ఇఫ్ యూ సీ ద సేల్స్‌ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ అనేది యూజర్ వైస్‌గా, రికార్డ్ వైడ్‌గా, ఆబ్జెక్ట్ వైడ్‌గా అండ్ ఆర్గనైజేషన్ వైడ్‌గా డివైడ్ అయిందని మనం ఈ లేయర్ డయాగ్రామ్‌ని బట్టి మనం తెలుసుకోవచ్చు కదా! సో, దాంట్లో లేయర్‌లో మనం ఏ టూల్స్ వాడతాం అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్, పక్కన టేబుల్ డయాగ్రామ్‌లో మనం చూడొచ్చు. ఓకేనా? రికార్డ్ లెవెల్‌కి వచ్చేసి ఓడబ్ల్యూడీ, ఆర్గ్ వైడ్ డిఫాల్ట్స్ వాడతాం. రోల్ హైరార్కీ, షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్ వాడతాం. ఓకేనా? అండ్ యూజర్ లెవెల్‌లో వచ్చేసి ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ వాడతాం. ఓకే. అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ సెక్యూరిటీ ఆబ్జెక్ట్ లెవెల్‌లో. ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అండ్ ఎఫ్ఎల్ఎస్ పేజ్ లేఅవుట్స్ వాడతాం. ఓకేనా? యాక్సెస్ ఇవ్వడానికి అండ్ యాక్సెస్ రిస్ట్రిక్ట్ జేయడానికి యూజర్‌ని. సో, ఆర్గ్ లెవెల్‌లో ఏం వాడతాం? ఐపీ అడ్రెస్ రేంజెస్, లాగిన్ అవర్స్, సెషన్ సెట్టింగ్స్, సెక్యూరిటీ కంట్రోల్స్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ షీల్డ్ ప్లాట్‌ఫార్మ్ ఎన్క్రిప్షన్. ఓకే. ఈ టూల్స్ వాడి, అంటే ఈ ఆప్షన్స్ వాడి మనం యూజర్‌కి యాక్సెస్ రిస్ట్రిక్ట్ జేస్తాం ఆర్ యాక్సెస్ ప్రొవైడ్ జేస్తాం. ఓకేనా? సో, ఇదే మనం ఈ సేల్స్‌ఫోర్స్ సెక్యూరిటీ మోడల్‌లో డిస్కస్ జేసుకుంటాం. సో, ఫస్ట్ మనం లేయర్ బై లేయర్ వెళ్దాం. ఫస్ట్ ఏది డిస్కస్ చేద్దాం? క్లియరా ఇప్పటి వరకి? రాజ్ కుమార్ అండ్ రాజ్. అర్థమైంది గదా మీకు? యాహ్! సో, బేసిక్ చెప్పేది చెప్తున్నా. సో, బేసిక్‌గా ఏంటి అంటే సేల్స్‌ఫోర్స్‌లో మనము ఏ యూజర్‌కి ఏం యాక్సెస్ ఇయ్యాలి, ఏ యూజర్‌కి ఏం యాక్సెస్ ఇయ్యొద్దు అనేది వీ క్యాన్ డిసైడ్ దట్ విత్ సెక్యూరిటీ మోడల్స్. ఈ సెక్యూరిటీ మోడల్స్ అనేటివి శివ చూయించినట్టు వేరియస్ లెవెల్స్‌లో ఉంటాయి. ఒక రికార్డ్ యొక్క సెక్యూరిటీ డిసైడ్ జేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఒక టేబుల్ యొక్క సెక్యూరిటీ డిసైడ్ జేయొచ్చు. యూజర్ ప్రొఫైల్ యొక్క సెక్యూరిటీ డిసైడ్ జేయొచ్చు. సో, ఎవ్రీథింగ్ వి క్యాన్ డిసైడ్ యూజింగ్ ది సెక్యూరిటీ మోడల్. ఓకేనా? సో, ఫస్ట్ మనము రికార్డ్ లెవెల్‌లో ఏమేమి యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. ఐ విల్ విత్ మై హైలైట్ మోడ్.
దీంట్లో అనుకుంటా మినిట్ సైన్ అవుట్ అయ్యిందా? వన్ మినిట్, ఒక్క నిమిషం. ఓకే, సో మనం ఫస్ట్ రికార్డ్ లెవెల్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో రికార్డ్ లెవెల్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం సెక్యూరిటీ మోడల్. సో రికార్డ్ లెవెల్లో మనం ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్ యూజ్ చేస్తాం. సో ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్లో బేస్ లైన్ యాక్సెస్ ఫర్ ద రికార్డ్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో బేస్ లైన్ యాక్సెస్ అంటే మినిమం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి ఎప్పుడైనా కూడా మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు షేరింగ్ అండ్ సెక్యూరిటీస్. ఓకే, సో ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్ యూజ్ చేసి మినిమం యాక్సెస్ అంటే ఒక యూజర్కి అంటే బేస్ లైన్ యూజర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైరార్కీని తీసుకున్నాం అనుకోండి, చైర్మన్, వైస్ చైర్మన్, ఎండి, ఓకే, తర్వాత సూపర్వైజర్, ఎగ్జిక్యూటివ్. సో బేస్ లైన్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. సో ఆ ఎగ్జిక్యూటివ్కి ఉండే యాక్సెస్ మనం ఓడబ్ల్యూడిలో ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో ఓడబ్ల్యూడిలో ఏమేమి ఉంటాయి మనకు? ప్రైవేట్, పబ్లిక్, రీడ్ ఓన్లీ అండ్ పబ్లిక్ రీడ్ రైట్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో నేను ఒక ఆబ్జెక్ట్కి వెళ్తే శివ మొన్న లుకప్ టు మనకి మాస్టర్ డేటా రిలేషన్షిప్ మూవ్ అయింది. తర్వాత మాస్టర్ నుంచి లుకప్ కి ఎందుకు కావాలో చెప్తున్నారు కదా, అంటే రోలప్ సమ్మరీస్ ఉండడం వల్లనా? రోలప్, అవును, రోలప్ సమ్మరీస్ ఉండే రికార్డ్స్ ఉంటాయి కదా, సో అందుకని ఆప్షన్ చూపించలే మనకి. ఓకే, అదే చెప్తారేమని ఆ రోజు అడిగా. ఏమో మనోజ్ కూడా వచ్చాడు, యాక్సెప్ట్ చేయవా? ఓకే, నేను కూడా వచ్చేసాను ఇప్పుడు ఇంటున్నా. ఇందాక బండి మీద ఉన్నా. వచ్చేసాను.
హలో, మ్యూట్ లో మాట్లాడుతున్నావు శివ. మ్యూట్లో ఉందా? ఓకే ఓకే. ఉమ్. సో నేను ఓడబ్ల్యూడి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆబ్జెక్ట్ మేనేజర్లో సెటప్లో హోమ్లో క్విక్ ఫైండ్లో షేరింగ్ సెట్టింగ్స్ అని టైప్ చేస్తే నాకు షేరింగ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం ప్రతి ఆబ్జెక్ట్కి ఓడబ్ల్యూడి ఏముందో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఎడిట్ చేయాలనుకుంటే కూడా ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లీడ్ ఆబ్జెక్ట్కి ఓడబ్ల్యూడి ఏముంది చూడండి. ఆప్షన్స్ ఏమున్నాయి? ప్రైవేట్ అంటే ఏంటిది? కల్పించవు రికార్డ్. పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే అందరికి కనిపిస్తాయి కానీ మనం విజిబుల్గా ఉంటాయి కాబట్టి ఎడిట్ చేయలేం. పబ్లిక్ రీడ్ రైట్ అంటే అందరికి కనిపిస్తాయి అండ్ ఎడిట్ చేయొచ్చు. పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అంటే అందరికి కనిపిస్తాయి, అందరు ఎడిట్ చేయొచ్చు అండ్ ఈ రికార్డ్ని వేరే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇది ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్. ఇది ఎక్స్టర్నల్ ఏంటిది? ఎక్స్టర్నల్ యాక్సెస్ అంటే ఏంటిది చెప్పండి. ఎక్స్టర్నల్ యాక్సెస్ అంటే థర్డ్ పార్టీ నుంచి ఎవరైనా ఇంటిగ్రేషన్ త్రూ యాక్సెస్ చేస్తే ఏమి ఉండాలి యాక్సెస్? ఓకే, ప్రైవేటా, పబ్లిక్ రీడ్ ఓన్లీయా, పబ్లిక్ రీడ్ రైటా అండ్ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫరా? థర్డ్ పార్టీ అంటే ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్పి నుంచి మనం ఒక లీడ్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తుంది. లీడ్ డేటాను ఈఆర్పి వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, ఈఆర్పి వాళ్ళు లీడ్ డేటాను అప్డేట్ చేస్తున్నారు అండ్ రీడ్ చేస్తున్నారు, అంటే గెట్ చేస్తున్నారు త్రూ ఇంటిగ్రేషన్. సో ఇలాంటి సినారియోలో ఈ లీడ్ డేటాకి యాక్సెస్ మనము ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ ఉండాలా, పబ్లిక్ రీడ్ రైట్ ఉండాలా, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ ఉండాలా, అట్లా. అర్థమవుతుందా? సో ఇది ఇంకొకటి చెక్ బాక్స్ ఉంది చూసారా, గ్రాంట్ యూజింగ్ హైరార్కీస్. గ్రాంట్ యూజింగ్ హైరార్కీస్ అంటే ఆప్షన్ ఏంటి అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హైరార్కీ ఉంది, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఏంటిది యూజర్ హైరార్కీ రిలేషన్షిప్, దీంట్లో రిలేషన్షిప్స్లో రోల్ హైరార్కీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హైరార్కికల్ రిలేషన్షిప్లో ఫస్ట్ సిఇఓ ఉంటాడు, సో విపి ఉంటాడు, తర్వాత మేనేజర్ ఉంటాడు, ఎంప్లాయీ ఉంటాడు. సో ఇఫ్ ఒక ఆబ్జెక్ట్ రికార్డ్ని ఎంప్లాయీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మేనేజర్ చూడొచ్చు. సో ఆప్షన్ క్లిక్ చేస్తే అండ్ విపి చూడొచ్చు అండ్ సిఇఓకి చూడొచ్చు. బట్ సిఇఓ క్రియేట్ చేసిన రికార్డ్స్ విపి చూడలేడు అన్లెస్ అంటిల్ ఆ ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఉంటే తప్పితే, ఆ రికార్డ్స్కి యాక్సెస్ ఉంటే తప్పితే. అర్థమైందా? సో ఈ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఆప్షన్ క్లిక్ చేస్తే, ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే, సో పైనున్న లెవెల్లో ఉన్న ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో కింది లెవెల్ హైరార్కీలో ఉన్న ఎంప్లాయీ డేటా చూడొచ్చు. అర్థమవుతుందా? వీపీ చేస్తే మేనేజర్ చూడొచ్చు, ఎంప్లాయీ చూడొచ్చు, మేనేజర్ చేస్తే ఎంప్లాయీ చూడొచ్చు. వీపీ చేస్తే మేనేజర్ చూడలేడు. అదే ఎంప్లాయీ చేస్తే మేనేజర్ చూడొచ్చు, వీపీ చూడొచ్చు, సిఇఓ చూడొచ్చు. మేనేజర్ చేస్తే వీపీ చూడొచ్చు, సిఇఓ చూడొచ్చు. వీపీఏ క్రియేట్ చేస్తుందంటే వాడి మీద వాడి పైన ఉండేవాడు చూడొచ్చు, వాడి పైన ఉండేవాడు చూడొచ్చు, వాడికి యాక్సెస్ ఉంటుంది. బట్ పైన వాడు చేసిన కింది వాడు యాక్సెస్ చేయలేడు. జనరల్లీ హైరార్కీస్ అంటే పైన లెవెల్స్ పేరెంట్స్. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ అనుకోండి, నా మేనేజర్ ఉంటాడు, నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ నా మేనేజర్ చూడొచ్చు. ఓకేనా?
బట్ నా మేనేజర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ నేను చూడలేను అనమాట ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తా. ఓకేనా, అన్లెస్ అంటే నేను ఎక్స్ప్లిసిట్గా వేరే ఆప్షన్స్ త్రూ రికార్డ్స్కి యాక్సెస్ ఉంటే తప్పిస్తే. అర్థమవుతుందా? చెప్పండి మిగతా వాళ్ళు. ఎగ్జాంపుల్ తీసుకొని చేసి- చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అర్థమైందా అన్న? యూజర్స్ తో 2 రికార్డులు క్రియేట్ చేసి ఇట్లా యూజర్ కి కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే. ఈ రికార్డ్ లెవెల్ మొత్తం ఒకటేసారి చూపిస్తా. ఓకే, అర్థమవుతుంది కదా చెక్ బాక్స్? డన్. సో అది మనకు ఆర్గ్యువేట్ డిఫాల్ట్స్ అనమాట. ఆర్గ్యువేట్ డిఫాల్ట్స్ ఆప్షన్స్ ఏముంటాయి? ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్ అండ్ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే పేషెంట్ రికార్డ్స్ సెట్ టు ప్రైవేట్ ఓన్లీ ఫర్ ద ఓనర్స్ టు సీ. అది మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో రోల్ హైరార్కీ. నెక్స్ట్ రోల్ హైరార్కీ ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. రోల్ హైరార్కీ అంటే ది గ్రాంట్ యాక్సెస్ వర్టికల్లీ మేనేజర్ టు సీ సబార్డినేట్ రికార్డ్స్. ఇంతకుముందు చెక్ బాక్స్ డిస్కస్ చేసుకుంది. ఓకే, షేరింగ్ రూల్స్ ఎట్లా అని అంటే ఒక రూల్ క్రియేట్ చేస్తాం మనము. ఆ రూల్ బేస్ పైన యూజర్స్కి యాక్సెస్ వస్తుంది అన్నమాట. సెట్టింగ్స్ లోనే కిందకి వచ్చేస్తాయి కదా రూల్స్ మనకి. నితీష్, ఇది మనం చేసాము ఒకసారి, నీకు రిక్వైర్మెంట్ ఉండే గుర్తుందా? చూపించిన క్యూ రూల్స్ అన్ని మ్యాచ్. సో ఇక్కడనే ఉంటాయి అకౌంట్ షేరింగ్ రూల్స్, ఆపర్చునిటీ షేరింగ్ రూల్. సో మనం ఇక్కడ రూల్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాలిడేషన్ రూల్ ఎట్లా రాస్తాం, సో అట్లా ఒక రూల్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే బేస్డ్ ఆన్ పబ్లిక్ గ్రూప్స్, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అట్లా ఉంటుంది. బేస్డ్ ఆన్ క్రైటీరియా. ఇది ఓనర్ బేస్డ్ క్రైటీరియా. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఓనర్ బేస్డ్ రికార్డ్ షేరింగ్ ఉంటుంది అండ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓనర్ బేస్డ్ అయితే ఒక పబ్లిక్ గ్రూప్లో ఉన్న ఓనర్స్కి రికార్డ్ షేర్ చేయొచ్చు. అండ్ ఒక హైరార్కీలో ఒక రోల్కి పర్టికులర్గా ఒక రోల్కి మనం రికార్డ్ షేర్ చేయొచ్చు. అండ్ రోల్కి అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్కి అంటే ఒక హైరార్కీలో ఒక మేనేజర్ అండ్ మేనేజర్ కింద ఉండే ఎంప్లాయీస్కి షేర్ చేయొచ్చు. ఇది పర్టికులర్గా రోల్స్ అండ్ పబ్లిక్ గ్రూప్స్ డిస్కస్ చేసుకున్నాక ఇది షేరింగ్ సెట్టింగ్స్ డిస్కస్ చేద్దాం, లేకపోతే అర్థం కాదు. సో మీకు ఇది అర్థమవుతుంది కదా? ఓడబ్ల్యూడి అయితే అర్థమైంది కదా మీకు? మిగతా వాళ్ళు ఏం చప్పుడు చేస్తలేదు. సార్ ఎవరైనా ఒకరు రీట్రేట్ చేయండి అసలు ఓడబ్ల్యూడి అంటే ఏంటి? చప్పుడు చేస్తలేరు అంటే అర్థం అర్థం కాలేదు. అర్థం ఇంకొకసారి చెప్తాను. ఈ రూల్ హైరార్కీ అండ్ షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దీంట్లో ఈ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అవి రూల్స్, క్యూస్, తర్వాత ఏంటి షేరింగ్ రూల్స్ అండ్ బేస్ పైన ఉంటాయి. ఇవి తర్వాత డిస్కస్ చేసుకుందాం లాటర్. ఫస్ట్ ఓడబ్ల్యూడి డిస్కస్ చేస్తాం. సో ఓడబ్ల్యూడి అనేది ఏంటంటే బేస్ లైన్ యాక్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నాకు సిఇఓ ఉన్నాడు అండ్ ఎండి ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు అండ్ సూపర్వైజర్ ఉన్నాడు, ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీకి మన బేస్ లైన్ యాక్సెస్ ఏది ఉంటుందో రీడ్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ యాక్సెస్, ఓకేనా, బేస్ లైన్ యాక్సెస్ ఆర్ రిస్ట్రిక్ట్ యాక్సెసే ఉండదు, ప్రైవేట్, ఓకేనా, యాక్సెసే ఉండదు. సో బేస్ లైన్ యాక్సెస్ రిస్ట్రిక్షన్ మ్యాక్సిమం రిస్ట్రిక్షన్ మనము ఓడబ్ల్యూడిలో ఒక ఎంప్లాయీకి అంటే బేస్ లైన్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఇస్తామో ఆ డేటాకి యాక్సెస్, సో ఆ యాక్సెస్ మనం ఓడబ్ల్యూడిలో ఇస్తాం అనమాట. సో మనకు ఓడబ్ల్యూడిలో ఉన్న ఆప్షన్స్ ఏంటివి, ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ అండ్ పబ్లిక్ రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ట్రాన్స్ఫర్ అనేది ఇంకొక సినారియోలో వస్తుంది, అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ అండ్ పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్, పబ్లిక్ రీడ్ రైట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఓడబ్ల్యూడి బేస్ లైన్ యాక్సెస్ ఫర్ ఏ యూజర్ ఇన్ సేల్స్ ఫోర్స్, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, అర్థమవుతుందిగా? అర్థం కాకపోతే చెప్పండి. ఓకేనా, సో ఇప్పుడు ఓడబ్ల్యూడి మనం ఏ లెవెల్లో యూజ్ చేస్తాము, రికార్డ్ సెక్యూరిటీ, రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే, రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే, అర్థమవుతుందా? రికార్డ్ లెవెల్ సెక్యూరిటీలో మినిమం మనం బేస్ లైన్ యాక్సెస్ ఓడబ్ల్యూడి త్రూ ఇస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్ ఈ రోల్ హైరార్కీ, షేరింగ్ రూల్స్ అండ్ మాన్యువల్ షేరింగ్ తర్వాత డిస్కస్ చేసుకుందాము లాటర్. సో యూజర్ లెవెల్ సెక్యూరిటీకి వద్దాం. సో యూజర్ లెవెల్ సెక్యూరిటీకి వచ్చేసరికి యూజింగ్ ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ ద్వారా ఇస్తాం మనం. సో ప్రతి ఒక్క యూజర్కి ఒక యాక్సెస్ అంటూ ఉండాలి కదా, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో పనిచేసే ఎంప్లాయీకి ఏదో ఒక యాక్సెస్, డేటాకు ఏదో ఒక యాక్సెస్ అనేది ఉండాలి, అన్లెస్ అంటిల్ సో ఈ కెనాట్ వర్క్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, మెడికల్ రిప్రజెంటేటివ్ కనీసం ఏంటంటే ఉన్న ట్యాబ్లెట్స్ కానీ స్ట్రిప్స్ కానీ అతను ఎక్స్పైరీ డేట్ లేకపోతే ఎంత క్వాంటిటీ ఉంది దానికి డేటాకి యాక్సెస్ ఉంటేనే కదా అతను బిల్ చేయగలుగుతాడు అండ్ ట్యాబ్లెట్స్ని అమ్మగలుగుతాడు, అంతే కదా సిస్టంలో చూసుకొని. అర్థమవుతుందా మీకు? ఒక మెడికల్ షాప్కి వచ్చేసరికి ఒక మినిమం కౌంటర్ దగ్గర ఉండే అబ్బాయికి ఎన్ని సిస్టంలో అంటే స్టోర్లో ఎంత మెటీరియల్ ఉంది, ఈ ట్యాబ్లెట్ ఎంత క్వాంటిటీ ఉంది, సో ఆ మినిమం డేటా అనేది తనకి యాక్సెస్ ఉంటేనే కదా సో తను బిల్ చేయగలుగుతాడు, మెడిసిన్స్ అమ్మగలుగుతాడు. ఓకే, సో అట్లా ఒక యూజర్కి ఒక డేటా యాక్సెస్ అనేది మనం ప్రొఫైల్ త్రూ ఇస్తాం అన్నమాట ఒక యూజర్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మిన్ ఏం పనులు చేయాలి, అతని ప్రొఫైల్, సిస్టమ్ అడ్మిన్ అనేది ఒక ప్రొఫైల్లో మనం అతని యాక్టివిటీస్, అతని సంబంధించిన డేటా, ఏ డేటా యాక్సెస్ చేయాలి అవన్నీ ఒక ప్రొఫైల్లో మనం డిఫైన్ చేస్తాం. అడ్మిన్కి ఒక ప్రొఫైల్ అనేది డిఫైన్ చేస్తాం, అంటే జాబ్ ప్రొఫైల్. నీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్కి వెళ్తావు, అతను జేడీ ఒకటి ప్రొవైడ్ చేస్తాడు నీకు, సో ఈ పర్సన్ ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, సో దాని బేస్ మీద ప్రొఫైల్ అనేది డిజైన్ అవుతుంది అనమాట. సో ఆ ప్రొఫైల్లో సో ఒక్కసారి నితీష్ అంటే యాక్సెప్ట్ చేయరా? నితీష్ ఓకే, సో ప్రొఫైల్, సో యూజర్ వర్క్ని బట్టి సో అతను ఏ డేటాకి యాక్సెస్ ఉండాలి, ఏమేం పనులు చేయాలి, అంటే ఏ యాక్షన్స్ చేయాలి అనేది మనం
ప్రొఫైల్‌లో డిఫైన్ చేస్తాం. అర్థమవుతుందా? యాహ్! రిప్లై ఇవ్వండి. సో, రిప్లై ఇవ్వకపోతే నేను అర్థం కాలేదే అని అనుకోవాలా? శివ. సో, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినే తీసుకుందాం. సిస్టమ్ అడ్మిన్‌కి సో, మాక్సిమం సిస్టమ్ అడ్మిన్ ఏం చేస్తాడు? అన్నిటిపైన వర్క్ చేస్తాడు ఆర్గనైజేషన్స్‌లో. ఓకేనా? సో, తనకేముంటది? మొత్తం అన్నిటికి యాక్సెస్ ఉంటది. స్టాండర్డ్ యూజర్ ఏం వర్క్ చేస్తాడు? జస్ట్ ఆ యూజర్‌ని డేటాని యాక్సెస్ చేస్తాడు. తను లేకపోతే ఎడిట్ చేస్తాడు. ఈ ఎనకాలవన్నీ బ్యాక్ ఎండ్ వర్క్స్ అన్ని ఏం చెయ్యడు కదా! టూల్స్ గానీ, ఫ్లోస్ గానీ ఏం యూజ్ చేయడు తను. జస్ట్ ఫ్రంట్ ఎండ్ డేటాని యాక్సెస్ చేస్తాడు. సో, అటువంటి యూజర్‌కి మనం ఏం చేస్తాం? ట్యాబ్స్ యాక్సెస్ ఇస్తాం. డేటా మోడిఫై గానీ, రీడ్ గానీ యాక్సెస్ ఇస్తాం. బట్ ఏంటి అపెక్స్ క్లాస్ యాక్సెస్ గానీ, డెవలపర్ కన్సోల్ యాక్సెస్ గానీ అట్లాంటి వాటికి యాక్సెస్ ఇవ్వం. సో, యూజర్ ప్రొఫైల్ అంటే తను ఏం పని చేస్తాడు? ఓకే. తను ఏం వర్క్ చేస్తాడు? దాని మీద ప్రొఫైల్ అనేది డిజైన్ చేస్తాడు. ఆ ప్రొఫైల్‌లో ఏం చేస్తాడు? దేనికి యాక్సెస్ ఇవ్వాలి? ఏ ఆబ్జెక్ట్స్‌కి యాక్సెస్ ఇవ్వాలి? ఈ ఆబ్జెక్ట్స్‌లో పేజ్ లేఅవుట్స్‌కి ఏ పేజ్ లేఅవుట్‌కి యాక్సెస్ ఇవ్వాలి? తన రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ యూజరు, సేల్స్ పర్సన్ యూజరు. సో, అట్లా డిఫరెంట్ రోల్స్‌ని బట్టి సో, తను చేసే వర్క్‌ని బట్టి ప్రొఫైల్ అనేది డిజైన్ చేశారనమాట. సో, ప్రొఫైల్ డిఫైన్స్ వాట్ డేటా టు యాక్సెస్ ఇన్ ద సేల్స్‌ఫోర్స్ ఆర్గనైజేషన్. అర్థమైతుంది కదా! ఆర్గ్‌లో ఏ డేటా యాక్సెస్ చేయాలో ప్రొఫైల్‌లో మనం డిఫైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద రోల్. దాన్ని ఏం పని చేస్తాడో దాని ప్రకారం మనం డిఫైన్ చేస్తాం. ఓకే. అర్థమవుతుంది కదా! సో, ప్రతి యూజర్‌కి ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ. సో, వితౌట్ ప్రొఫైల్ దేర్ విల్ బి నో యూజర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ప్రొఫైల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన. సో, ప్రొఫైల్‌లో మనకేంటిది? ఒక యూజర్ ఐపీ లో ఫస్ట్ సో, ఇక్కడ ప్రొఫైల్ ఉంది. సో, ప్రొఫైల్ నేమ్ ఇది అండ్ యూజర్ లైసెన్స్. ఏ లైసెన్స్ యూజ్ చేస్తున్నాడు ఆ యూజర్? ఆ యూజర్‌కి ఏ లైసెన్స్ ఉంది? సో, వి హావ్ మల్టిపుల్ లైసెన్సెస్ కదా! ఇఫ్ యూ ఓపెన్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేస్తే మీరు ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఈ ఒక రికార్డ్‌కి యాక్సెస్ ఎట్లా వస్తది అనేది మీరు డీబగ్ చేయాలంటే ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్. ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇవి యూజర్ లైసెన్స్. డిఫరెంట్ యూజర్ లైసెన్సెస్ ఉన్నాయి. సేల్స్‌ఫోర్స్, ఎక్స్టర్నల్ యాప్ లాగిన్ లైసెన్స్, సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ లైసెన్స్, కమ్యూనిటీ లైసెన్స్, వర్క్.కామ్ లైసెన్సెస్. ఓకేనా? కస్టమర్ కమ్యూనిటీ ప్లస్ లైసెన్స్. డిఫరెంట్ లైసెన్స్ ఉంటాయి. సో, మనం సేల్స్‌ఫోర్స్‌లో ఆ యూజర్ లైసెన్స్‌ని కూడా ఏ లైసెన్స్ యూజ్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేస్తాం. ఓకే? అర్థమవుతుంది కదా! ఓకే. సో, ఇంకొకటి మీ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ లైసెన్స్ అండ్ ప్రొఫైల్ లైసెన్స్ డిఫరెంట్ వచ్చినాయి అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ మొన్న మనం ట్రై చేసినాం కదా! ఏంటిది కమ్యూనిటీ యూజర్‌ది. అవును. యూజర్ లైసెన్స్ ఎక్స్‌పీరియన్స్ యూజర్ ఇద్దాం అనుకున్నాం సేల్స్‌ఫోర్స్‌కి. సేల్స్‌ఫోర్స్ నుండి అండ్ ప్రొఫైల్‌కి ఇది పర్మిషన్ సెట్ ఆర్ ప్రొఫైల్‌కి కమ్యూనిటీ లైసెన్సెస్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? సో, అట్లా. సో, ద లైసెన్స్ షుడ్ బి సేమ్. ఓకే? అర్థమవుతుంది కదా! ప్రొఫైల్ అంటే ఓకే. సో, ప్రొఫైల్‌లో లేఅవుట్స్, ఆబ్జెక్ట్ లేఅవుట్స్ లేఅవుట్స్ అసైన్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం ఉంటాయి కదా! సేల్స్‌ఫోర్స్‌లో యూజర్ యాక్సెస్ చేసేవి. సో, ఆ ఆబ్జెక్ట్‌కి ఏ లేఅవుట్‌లో తను ఆబ్జెక్ట్ డేటా అనేది వ్యూ చేస్తున్నాడు.
ఓకేనా? ఏ లేఅవుట్ అసైన్ అయ్యింది ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి. సో, అది లేఅవుట్ సెక్షన్‌లో డిఫైన్ చేసి ఉంటాం మనం. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క సెక్షన్ మీకు చేసి చూపిస్తున్నాం. ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్ లేఅవుట్స్. ఏ లేఅవుట్స్ అసైన్ అయ్యి ఉన్నాయో ఈ ప్రొఫైల్‌కి. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ షేరింగ్ లెవెల్ సెక్యూరిటీ అండర్ ఫీల్డ్ అండ్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీలో ఇదొక లెవెల్ సెక్యూరిటీ. ఇదొక టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో, దీంట్లో ఏం డిఫైన్ చేస్తాము అనంటే ఆబ్జెక్ట్‌లో ఉన్న కాలమ్‌కి అంటే ఫీల్డ్‌కి యాక్సెస్ ఉందా లేదా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ టేబుల్ కదా! సో, టేబుల్‌లో ఉన్న ఇది ఒక్కొక్కటి కాలమ్. అకౌంట్ నేమ్ అనేది ఒక కాలమ్. సో, నథింగ్ బట్ ఫీల్డ్. దీనికి ఇప్పుడు ఇది ఆ యూజర్ కి యాక్సెస్ ఇచ్చినట్టు కదా ఇప్పుడు ఇది ప్రొఫైల్‌లో చూస్తున్నాం మనం. ఓకే. స్టాండర్డ్ యూజర్ అనే ప్రొఫైల్‌లో చూస్తున్నాం. ఓకేనా? సో, ఎఫ్ఎల్ఎస్. సో, ఎఫ్ఎల్ఎస్‌లో ఇది రీడ్ యాక్సెస్ ఉందా? ఈ ఫీల్డ్‌కి రీడ్ యాక్సెస్ ఉందా? ఎడిట్ యాక్సెస్ ఉందా? అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తారు కదా! ఒక ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు విజిబుల్, రీడ్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు వస్తది మనకి. హ్మ్. విజిబుల్, రీడ్ ఓన్లీ అని. అది. అది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. నథింగ్ బట్ అవన్నీ ఇక్కడనే ఉంటాయి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకేనా? ఇది ప్రతి ఆబ్జెక్ట్‌కి మనం ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్‌లో. ప్రొఫైల్‌లో ఏ సెక్షన్‌లో చూడొచ్చు? ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది సో, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనే సెక్షన్‌లో సో, స్టాండర్డ్ ఫీల్డ్ లెవెల్ అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌కి ఇవి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. స్టాండర్డ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంటాయి కింద. కస్టమ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్. ఎన్ని కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసినాం వీటి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. నెక్స్ట్ కస్టమ్ యాప్ సెట్టింగ్స్. సో, ఏ కస్టమ్ యాప్స్ మనం ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? వాటికి విజిబుల్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ ఈ ప్రొఫైల్ అసైన్ చేసి చూడగలుగుతాడు. ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కస్టమ్ యాప్స్‌కి మనకు యాక్సెస్ ఉన్నట్టు. ఓకే. డిఫాల్ట్ అంటే ఏంటిది? ఒకవేళ ఈ యూజర్ ఈ ప్రొఫైల్ అసైన్ చేసే ఏదైనా యూజర్‌కి లాగిన్ అయితే డిఫాల్ట్‌గా ఇదే యాప్ డిఫాల్ట్ అని మెన్షన్ చేసాం కదా! టిక్ మార్క్ ఉంది కదా! ఇదే యాప్ ఓపెన్ అవుతది ఇక్కడ. లాగిన్ అయినప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్ కనెక్టెడ్ యాప్స్. కనెక్టెడ్ యాప్ అంటే ఏంటంటే మనం ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తాం కదా! అప్పుడు కనెక్టెడ్ యాప్స్ వస్తది. మనం ఇంటిగ్రేషన్ సెక్షన్‌లో చెప్పుకుందాం తర్వాత. శివన్న, ఆ! ఇది నా దాంట్లో స్టార్టింగ్‌లో మనకి ఈ సేల్స్‌ఫోర్స్‌ది ఆఫీస్‌ది సేల్స్‌ఫోర్స్ ఓపెన్ చేసినప్పుడల్లా హ్మ్. ఒక ఫీల్డ్ లెవెల్ అని చెప్పి డిఫరెంట్ అప్లికేషన్ ఓపెన్ అయ్యేది కదా! తాత హ్మ్. సీసీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం. లేదా తాత హ్మ్. బూస్ట్. హ్మ్. ఏది ఏ దాంట్లో క్లోజ్ చేసి వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు అదొక్కటే అదే డైరెక్ట్ ఓపెన్ అయితది. అది డిఫాల్ట్ లెక్కలకి రాదు గదా! అవును. ఒకసారి ఆ ప్రొఫైల్‌కి ఎళ్లి చూడాలా. దాంట్లో పర్మిషన్ సెట్స్ గూడా ఉన్నాయి గదా! కొన్ని. ఇది ఓన్లీ ప్రొఫైల్ ఉన్నంత వరకే ఉన్నది. పర్మిషన్ సెట్స్‌లో గూడా మనం డిఫాల్ట్ ఓవర్ రైడ్ చేస్తాం దాన్ని త్రూ పర్మిషన్ సెట్స్. ఓకే. అంటే ఎప్పుడు ఒక్కోసారి. ఓపెన్ చేసినా లాస్ట్‌లో హ్మ్. నేను సీసీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి వదిలేసి మొత్తం సేల్స్‌ఫోర్స్ క్లోజ్ చేసినా మళ్ళీ సేల్స్‌ఫోర్స్ లాగిన్ చేస్తే హ్మ్. సీసీఎమే ఓపెన్ అయితుంటది. హ్మ్. అందుకు డౌట్ వచ్చింది. ఓకే. కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ ఇస్తే మనం అట్లా ఉంటాయి. డిఫాల్ట్ ఆప్షన్స్ ఇవ్వకపోతే లేటెస్ట్ రీసెంట్‌లీ ఏది లాగిన్ అయినామో అదే వచ్చేస్తది. ఓకే. ఓకే. ఇది ట్యాబ్ సెట్టింగ్స్. ఓకేనా? మనకి ఏ ట్యాబ్స్ అంటే మనం క్రియేట్ చేసిన ట్యాబ్స్‌లో డిఫాల్ట్ ఉన్న ఇది స్టాండర్డ్ ట్యాబ్స్ అంటే డిఫాల్ట్ ఉన్న ట్యాబ్స్‌లో మనకి ఏ దానికి యాక్సెస్ ఉంది. డిఫాల్ట్ ఆన్ ఉందా? డిఫాల్ట్ ఆఫ్ ఉందా? ట్యాబ్ హిడెన్ ఉందా? అని చెప్పేసి హ్మ్. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? నేను ఇది ప్రొఫైల్‌లో చూపిస్తున్నా మీకు. ఏ సెక్షన్‌లో ఏముంటది అని చెప్పేసి క్లియర్‌గా మీకు గుర్తుండడానికి. ఓకే. ఇది రికార్డ్ టైప్ సెట్టింగ్స్.
ఇది స్టాండర్డ్ రికార్డ్ టైప్స్ అంటే సేల్స్ ఫోర్స్తో వచ్చినాయి. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన రికార్డ్ టైప్స్ కింద ఉంటాయి కస్టమ్వి. ఇక్కడ కస్టమ్ రికార్డ్ టైప్స్ ఇంతవరకు మనం క్రియేట్ చేసినాం కదా రికార్డ్ టైప్స్, ఇంటర్నల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రాజేష్ అండ్ కుమార్. సో అందుకని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కస్టమ్ రికార్డ్ టైప్స్. వీటికి పేషెంట్స్కి ప్రాజెక్ట్స్కి ట్రైనింగ్ మాడ్యూల్స్కి మెంటర్స్కి డాక్టర్స్కి అసైన్మెంట్స్కి మనం క్రియేట్ చేయలేము కాబట్టి రికార్డ్ టైప్స్ ఇక్కడ కనిపించలేవు. ఇక్కడ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే ఏంటంటే సిస్టమ్ సెట్టింగ్స్ లాగా అనమాట ఇవి. ఓకేనా, సిస్టమ్ సెట్టింగ్స్ ఇది డేటా కాదు, ఫంక్షన్స్ ఇవి. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్నింగ్ యూజర్ అని ఉంటుంది ఇక్కడ, ఇంటర్నల్ చార్టర్ యూజర్, క్రియేట్ కస్టమ్ రిపోర్ట్స్. ఇవి ఏంటివంటే ఈ ఫంక్షన్స్, ఈ యాక్షన్స్ అనేది ఈ యూజర్ చేయగలుగుతాడు అని చెప్పేసి మనం ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నాం. ఇవి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అనమాట, అడ్మిన్ చేసే పనులు ఇవన్నీ. సో ఐపీ రిస్ట్రిక్ట్ రిక్వెస్ట్, ఇవన్నీ కొన్ని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ యాక్షన్ ఒక్కొక్క పని చేస్తుంది ఇక్కడ. ఓకేనా, మేనేజ్ లెటర్ హెడ్స్. సో లెటర్ హెడ్స్ని క్రియేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ, మేనేజ్ లెర్నింగ్ రిపోర్టింగ్ సంబంధించింది. అండ్ మేనేజ్ ఐపీ అడ్రసెస్, మనము ఐపీ అడ్రసెస్ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఈ యూజరు ఈ ఐపీ రేంజెస్ నుంచే లాగిన్ కావాలి అని చెప్పేసి. అండ్ మేనేజ్ ఇంటర్నల్ యూజర్స్ అంటే సో ఇంటర్నల్ యూజర్స్ని డిలీట్ కానీ క్రియేట్ కానీ, ఓకేనా, అట్లా చేయడానికి ఈ పర్మిషన్ ఇస్తాం. అండ్ మేనేజ్ ఇంటిగ్రేషన్ కనెక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టెడ్ యాప్స్ ఉన్నాయి, కనెక్టెడ్ యాప్స్ త్రూ మనం వేరే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ కనెక్ట్ కావడానికి కానీ, సో వేరే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్పి కానీ సాప్ కానీ కనెక్ట్ కావడానికి ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మేనేజ్ చేయడానికి యాక్సెస్. అండ్ మేనేజ్ హెల్త్ చెక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎంత డేటా యూజ్ చేసినాము, ఎంత స్పేస్ యూజ్ చేసినాము, అవన్నీ కంపెనీ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ కానీ అట్లా. ఇవన్నీ డిఫరెంట్ మేనేజ్ కస్టమ్ రిపోర్ట్ టైప్స్ అంటే ఒక రిపోర్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి రిపోర్ట్ టైప్స్ క్రియేట్ చేసి మనము రిపోర్ట్ని జనరేట్ చేస్తాం అన్నమాట, డేటా అనలైజ్ చేయడానికి. సో వాటికి కస్టమ్ రిపోర్ట్ టైప్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్. కస్టమ్ పర్మిషన్స్, ఇవన్నీ డిఫరెంట్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇది ఉంటాయి. వ్యూ ఆల్ డేటా అంటే నువ్వు ఆర్గనైజేషన్లో ఏ డేటా ఉన్నా సరే దాన్ని రీడ్ యాక్సెస్ వస్తుంది. వ్యూ ఆల్ ప్రొఫైల్స్, ప్రతి ఒక్క ప్రొఫైల్ని వ్యూ చేయగలుగుతాడు. వ్యూ ఆల్ యూజర్స్, ప్రతి ఒక్క యూజర్ని రీడ్ చేయగలుగుతాడు. వ్యూ యాక్సెస్ పాలసీస్, ఏ యాక్సెస్ పాలసీస్ ఉన్నాయి, సో వ్యూ లాగిన్ యాజ్ అదర్ యూజర్స్, అట్లా పాలసీస్ని వ్యూ చేయగలుగుతాడు అనమాట. యూజ్ ఐడెంటిటీ ఫ్యూచర్. సో ప్రతి ఒక్క యాక్షన్ మనకు అడ్మిన్స్ చేసే యాక్షన్స్ ఇక్కడ మనం యాక్సెస్ ఇస్తాం అన్నమాట వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఈ యాక్సెస్ ఇస్తాం అనమాట. కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయి అని అంటే అడ్మిన్కు కొన్ని యాక్సెస్ తీసేసి దీన్ని పర్మిషన్ సెట్స్లో ఇచ్చేసి మనం పర్మిషన్ సెట్ త్రూ ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇస్తామన్నమాట వేరే యూజర్కి టెంపరీ పర్పస్లో. సో మెయిన్ ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది కదా, అడ్మిన్ పనులు ఇవన్నీ. ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ యూజర్ పర్మిషన్స్, యాక్సెస్ యాక్టివిటీస్, మేనేజ్ ఫ్లోస్, మాస్ ఈమెయిల్స్ అంటే ఒకటి కంటే కొంచెం బల్క్ ఈమెయిల్స్ పంపించడానికి అట్లా. అండ్ కనెక్ట్ ఆర్ టు 360 డేటా మేనేజర్, ఇవన్నీ జనరల్ అంటే ఒక స్టాండర్డ్ యూజర్
ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ డేటా యూజ్ చేసి జనరల్ యూజర్ చేసే యాక్టివిటీస్ ఇవన్నీ మెయిల్ సెండ్ చేయడం, యాక్టివిటీ అక్నాలెడ్జ్ బేస్ని యూజ్ చేయడం అవన్నీ. అండ్ స్టాండర్డ్ యూజర్ పర్మిషన్స్, రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, ఇది ఆబ్జెక్ట్ పర్మిషన్స్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్. ఓకే, ప్రొఫైల్లోనే మనము ఏమేమి చూస్తున్నాము, ఆబ్జెక్ట్ పర్మిషన్ చూస్తున్నాము అండ్ ఎఫ్ఎల్ఎస్ చూస్తున్నాం. పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ సెక్యూరిటీ వచ్చేసి మనం పేజ్ లేఅవుట్లో చూస్తాం. పేజ్ లేఅవుట్లో నేను చూపించాను కదా, ఒక ఫీల్డ్ని రిక్వైర్డ్ అండ్ రీడ్ ఓన్లీ చేయడం, అది పేజ్ లేఅవుట్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్ చూస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఏముంటాయి, రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ అండ్ వ్యూ ఆల్ రికార్డ్స్, మోడిఫై ఆల్ రికార్డ్స్ అండ్ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో రీడ్ అంటే ఏంటిది, ఓన్లీ డేటాని రీడ్ చేస్తాం, అంటే కనిపిస్తుంది రికార్డ్. అండ్ క్రియేట్, ఒక ఫీల్డ్ లెవెల్లో రికార్డ్ అనేది దాంట్లో డేటా అనేది కనిపిస్తుంది. మనం ఎడిట్ చేయలేము, ఏం చేయలేము, దాన్ని జస్ట్ కనిపిస్తుంది అంతే. క్రియేట్, ఒక రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. ఎడిట్, ఒక క్రియేట్ చేసిన రికార్డ్ని ఎడిట్ చేయొచ్చు అండ్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ డిలీట్, ఒక రికార్డ్ని డిలీట్ చేయొచ్చు. బేసిక్ యాక్సెస్, ఇది అడ్మినిస్ట్రేటివ్, ఇది సూపర్ యాక్సెస్ అంటాం యాక్చువల్గా ఈ మూడింటిని. సూపర్ యాక్సెస్ అంటే వ్యూ ఆల్ రికార్డ్స్. సో వ్యూ ఆల్ రికార్డ్స్ అంటే ఈ యాక్సెస్, బేసిక్ యాక్సెస్ ఏమైనా ఉండని, ఓకేనా. వ్యూ ఆల్ రికార్డ్స్ అని నీవు ఆప్షన్ ఇచ్చావనుకో, ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని రికార్డ్స్ నీకు కనిపిస్తాయి. ఓకేనా, వ్యూ చేయొచ్చు మనం. అండ్ మోడిఫై ఆల్ రికార్డ్స్, వెదర్ ఈ యాక్సెస్ ఏమన్నా ఉన్నా కానీ ఈ ఒక్క యాక్సెస్ ఉంటే నీకు ఆ రికార్డ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా, ఏదంటే అది చేయొచ్చు. అర్థమవుతుందా. ఇది ఒక్క చెక్ బాక్స్ యాక్సెస్ పర్మిషన్ ఇస్తే ఈ అన్నిటిని ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఇది ఏమన్నారు, సూపర్ యాక్సెస్? సూపర్ యాక్సెస్ అంటాం సేల్స్ ఫోర్స్ లో వీటిని అడ్మినిస్ట్రేటివ్. సో ఇంతకుముందు మనం ఓడబ్ల్యూడి చూసాం కదా, ఓడబ్ల్యూడిలో పబ్లిక్, రీడ్, రైట్ అవి ఉన్నాయి కదా. సో ఈవెన్ ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ ఉన్నా కూడా ఒక యూజర్కి వ్యూ ఆల్ ఆర్ మోడిఫై ఆల్ ఉంటే యూజర్ ఈవెన్ హీ కెన్ సీ దట్ ప్రైవేట్ రికార్డ్స్ యాజ్ వెల్. ప్రొఫైల్ అనేది టాప్ ఓవర్ రైడ్ చేసేసి మొత్తం అన్నిటిని ఓవర్ రైడ్ చేసేసి ఈ సూపర్, అందుకే వీటిని సూపర్ యాక్సెస్ అని అంటాం. ఓకేనా, సూపర్ యూజర్ యాక్సెస్ అంటాం దీన్ని, ఈ మూడు ఆప్షన్స్ ని. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తే ఒకసారి ప్రొఫైల్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్క టాపిక్ బై టాపిక్, ఆప్షన్స్ బై ఆప్షన్స్ చూపిస్తాను. అది ఇంపార్టెంట్ టాపిక్ కదా, అందుకని. ఎందుకంటే ప్రతి ఇప్పుడు డేటా కనిపిస్తలేదన్నా, ఎడిట్ అయితే లేదన్నా, ఏమైనా చూడాలన్నా కూడా నువ్వు ప్రొఫైల్కి వెళ్తావు, ప్రొఫైల్లోని అన్ని ఆప్షన్స్ చూస్తావు, లేకపోతే పర్మిషన్ సెట్స్కి వెళ్తావు, లేకపోతే ఓడబ్ల్యూటీకి వెళ్తావు, ఎఫ్ఎల్ఎస్కి వెళ్తావు, అవే చూస్తావు నువ్వు ఎప్పుడు. సో అందుకని టాపిక్ బై టాపిక్ వచ్చేసి మీకు చూపిస్తున్నా క్లియర్గా. ఓకేనా, ఇది వ్యూ ఫీల్డ్స్ యాక్సెస్, వ్యూ ఆల్ ఫీల్డ్స్ యాక్సెస్. వెదర్ ఇది ఈ ఒక్క చెక్ బాక్స్ నువ్వు క్లిక్ చేస్తే నువ్వు ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్ ఏమున్నా కానీ అండ్ ఎఫ్ఎల్ఎస్ ఏమున్నా కూడా అన్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది వ్యూ పర్పస్ మీద. అంటే అంత డేటా మొత్తం వ్యూ చేయొచ్చు. అండ్ మోడిఫై రికార్డ్స్ ఆల్, ఏమున్నా కూడా నీకు ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, ఏ రికార్డ్స్ కూడా. అర్థమవుతుంది కదా ఇప్పుడు. ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్, నువ్వు ఫీల్డ్ లెవెల్ పర్మిషన్స్ ఏమున్నా సరే, ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయనుకో, అది ఫీల్డ్ లెవెల్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఓకేనా, యూజర్ కి ఆ యాక్సెస్ ఉంటే ఓడబ్ల్యూడి దగ్గర ఉన్న ఓవర్ రైడ్ చేసేస్తుంది. చూడండి, ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, ఫీల్డ్ లెవెల్లో ఒక ఫీల్డ్ కి యాక్సెస్ ఇవ్వలేవు. ఓకేనా,
రికార్డ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో, ఓడబ్ల్యూడీలో ఇయ్యలేవు అండ్ ఎఫ్ఎల్ఎస్లో ఇయ్యలేవు. బట్ ఆబ్జెక్ట్ లెవెల్లో నువ్వు ఏమి ఇచ్చినావు? ఆ యూజర్‌కి సూపర్ యాక్సెస్ ఇచ్చాం. సూపర్ యాక్సెస్ ఇచ్చినావు. అప్పుడు ఏమైతుంది? అక్కడ ఫీల్డ్స్ యాక్సెస్ చేయగలరు, దాన్ని ఎడిట్ చేయగలరు, క్రియేట్ చేయగలరు, రికార్డ్స్ క్రియేట్ సో, చేయగలరు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఈ సినారియో వల్ల? దీనికి ప్రొఫైల్ ఆబ్జెక్ట్ దాంట్లో సూపర్ యాక్సెస్‌కి హైరార్కీ ఎక్కువ. సో ప్రొఫైల్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఇస్తే ఏదైనా కూడా యాక్సెస్ అది రికార్డ్ లెవెల్లో దాన్ని, ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆబ్జెక్ట్ లెవెల్లో ఏదైనా యాక్సెస్ ఇస్తే అండ్ ఇన్ కేస్ ఆ రికార్డ్ లెవెల్లో కానీ, ఎఫ్ఎల్ఎస్ లెవెల్లో కానీ ఒక ఫీల్డ్కు యాక్సెస్ ఇవ్వకుండా ఆబ్జెక్ట్ లెవెల్లో ఇస్తే ఓకే, అది రికార్డ్ లెవెల్ ఎఫ్ఎల్ఎస్ అండ్ ఓడబ్ల్యూడీని ఓవర్ రైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? యెస్. యాహ్! కస్టమ్ ఆబ్జెక్ట్స్ అది అండ్ సెషన్ సెట్టింగ్స్. సో సెషన్ సెట్టింగ్స్ అంటే ఏంటిది? సెషన్ సెక్యూరిటీ లెవెల్, సెషన్ టైమ్ అవుట్ ఆఫ్టర్ 2 hours ఆఫ్ ఇన్యాక్టివిటీ. 2 hours వాళ్ళకి ఏమైనా యాక్టివిటీ లేకపోతే ఆటోమేటిక్గా మన సేల్స్‌ఫోర్స్ లాగౌట్ అయిపోతది. లాగౌట్ అయిపోతుంది. సెషన్ సెక్యూరిటీ లెవెల్ రిక్వైర్డ్ ఎట్ లాగిన్. సో సమ్ సెక్యూరిటీ లెవెల్స్ అంటే పాస్వర్డ్స్ కానీ అవి డిఫరెంట్ సంథింగ్ సెక్యూరిటీ పర్పస్. అండ్ ఇది పాస్వర్డ్ పాలసీస్. ఇప్పుడు పాస్వర్డ్ పాలసీస్ అంటే ఏంటిది? నువ్వు ఇచ్చిన పాస్వర్డ్ 90 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ 90 days తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ 3 పాస్వర్డ్ రిమెంబర్డ్, ఎన్ఫోర్స్డ్ పాస్వర్డ్ హిస్టరీ అంటే లాస్ట్ 3 పాస్వర్డ్స్ అనేవి సేల్స్ఫోర్స్ గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, మినిమం పాస్వర్డ్ లెంత్ 8. సో పాస్వర్డ్ పాలసీస్ ఇవన్నీ మెయిన్గా అడ్మిన్ చేసే యాక్టివిటీస్. ఒక యూజర్కి ఈ ప్రొఫైల్కి పాస్వర్డ్ పాలసీస్ డిఫైన్ చేయాలి. ఓకేనా? అండ్ పాస్వర్డ్ మస్ట్ బి ఆల్ఫా న్యూమరిక్ అండ్ క్యారెక్టర్స్, కెనాట్ కంటైన్ ద పాస్వర్డ్ క్వశ్చన్ రిక్వైర్మెంట్, కెనాట్ కంటైన్ ద పాస్వర్డ్. ఒక క్వశ్చన్ అడుగుతాడు కదా పాస్వర్డ్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ యు ఆర్ బోర్న్ అట్లా. సో దాంట్లో పాస్వర్డ్ ఉండకూడదంట. ఓకే. మినిమం వ్యాలిడ్ లాగిన్ అటెంప్ట్స్ 10. లాక్ ఎఫెక్టివ్ పీరియడ్ 15 minutes. 15 minutes తర్వాత లాక్ అయిపోతుంది. సో సమ్ పాస్వర్డ్ పాలసీస్, కొన్ని రిస్ట్రిక్షన్స్ అంతే పాస్వర్డ్స్ గురించి డిఫైన్ చేయడం. అండ్ లాగిన్ అవర్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లాగిన్ అవర్స్లో సండే ఒక లాగిన్ అవర్, ఫర్ ఎగ్జాంపుల్ 8 to 5 ఒక టైం ఉంటుంది. డిఫరెంట్ టైం జోన్స్లో డిఫరెంట్ లాగిన్ అవర్స్ ఉంటాయి కదా. సో ఆ లాగిన్ అవర్స్ ఏది యూజర్ లాగిన్ అవర్స్ అనేది మనం డిఫైన్ చేస్తామన్నమాట. సో బేస్డ్ ఆన్ ఆ లాగిన్ అవర్స్లోనే మనకు ఈ సేల్స్ఫోర్స్ ఆర్గ్ అనేది లాగిన్ అవుతుంది. మనం లాగిన్ చేస్తే వేరే లాగిన్ అవర్స్లో లాగిన్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ కొన్ని టైమింగ్స్ ఉంటాయి లైక్ 9 to 5 అని చెప్పేసి. ఆ టైంలోనే దే కెన్ లాగిన్ ఇంటూ బ్యాంక్ పోర్టల్స్. ఏం ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆ టైంలోనే వాళ్ళు చేయగలరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమున్నా కూడా మనం ఇప్పుడు యాజ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. బట్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఒక లాగిన్ ఐపీ అడ్రస్ ఉంటుంది, లాగిన్ అవర్స్ ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే ఆ ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే వాళ్ళు లాగిన్ చేయగలరు. దట్ పాసిబిలిటీ ఆల్సో వీ కెన్ డూ విత్ సేల్స్ఫోర్స్. ఒక లాగిన్ అవర్స్ డిజైన్ చేయొచ్చు. లాగిన్ ఐపీ అడ్రస్, ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచే లాగిన్ అవ్వాలి, వేరే ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అవ్వకుండా డిసైడ్ చేయొచ్చు. యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. సింపుల్ ప్రొఫైల్ ద్వారా మనము ఒక యూజర్ ఎట్లా బిహేవ్ చేయాలనేది కంప్లీట్గా డిసైడ్ చేయొచ్చు. వాడికి ఏ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉండాలి, ఏ యాప్ యాక్సెస్ ఉండాలి, ఏ పేజ్ లేఅవుట్స్ యాక్సెస్ ఉండాలి, ఏ రికార్డ్ టైప్స్ యాక్సెస్ ఉండాలి, ఏం పర్మిషన్స్ ఉండాలి, లాగిన్ అవర్స్, పాస్వర్డ్ పాలసీస్ అన్ని ఎవ్రీథింగ్ వీ కెన్ డిసైడ్ విత్ దిస్ ప్రొఫైల్.
వన్ జాబ్ డిస్క్రిప్షన్ ఏం చేస్తుందో అవన్నీ మొత్తం ఇక్కడ ప్రొఫైల్లో మనం సెట్ చేయొచ్చు. సింపుల్గా ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే. వాడు సో ఏం ఇది చేయగలగడో సేల్స్ ఫోర్స్ లో వాడు ఏం చేయగలగడో అంతా మనం డిసైడ్ చేయొచ్చు విత్ ప్రొఫైల్. సో లాగిన్ అవర్స్లో అవర్స్ మెన్షన్ చేస్తాం. ఐపీ రేంజెస్, ఈ లాగిన్ ఐపీ రేంజెస్ ఏంటంటే ఏ ఐపీ రేంజ్ నుంచి ఏ ఐపీ రేంజ్ మధ్యన వాడి ఐపీ అడ్రస్ ఉంటే లాగిన్కి యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఐపీ అడ్రస్లు ఇస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి కదా, బ్యాంక్స్ కానీ తర్వాత వేరే కానీ సెక్యూరిటీ, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవి ఉంటాయి కదా, సో వాటికి ఐపీ రేంజెస్ ఉంటాయి. సో ఆ ఐపీ రేంజెస్లో ఉంటేనే లాగిన్కి యాక్సెస్ అథెంటికేట్ చేస్తుంది అనమాట. లేకపోతే లాగిన్ యాక్సెస్ ఇవ్వదు అనమాట. నువ్వు కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేసినా కూడా, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేసినా కూడా అలా ఆ ఐపీ రేంజెస్లో ఉండకపోతే యాక్సెస్ అనేది కాదు సెల్ఫ్ సార్. ఓకే, నెక్స్ట్ యా అయిపోయింది కదా శివ ప్రొఫైల్స్. ఇంకా ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, చెప్తాను అంతే. Yeah. జస్ట్ అండ్ ఎనేబుల్ ఇది ఇక్కడ అపెక్స్ క్లాసెస్ యాక్సెస్. ఓకేనా, ఏ అపెక్స్ క్లాసెస్ యాక్సెస్ ఉండాలి అంతా. అండ్ విజువల్ పోస్ట్ పేజ్ యాక్సెస్ ఏ పేజెస్కి ఉండాలి. అండ్ డేటా సోర్సెస్, ఏమైనా ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్, ఓ డేటా అవన్నీ ఇంటిగ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. సో వాటికి ఏమైనా యాక్సెస్ ఉండాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ మనం ఇస్తాం. అండ్ నేమ్డ్ క్రెడెన్షియల్స్. సో నేమ్డ్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్లో మనము థర్డ్ పార్టీలో ఉండే యూజర్కి మనం యాక్సెస్ చేసే యూజర్కి క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ నేమ్ క్రెడెన్షియల్స్లో ఇస్తాం. సో ఆ డేటా ఏ నేమ్ క్రెడెన్షియల్స్ ఈ యూజర్కి యాక్సెస్ ఉండాలి అనేది ఇక్కడ మనం ఇస్తాం అనమాట. అండ్ ఎక్స్టర్నల్ క్రెడెన్షియల్ ప్రిన్సిపల్ యాక్సెస్ సేమ్ ఇంటిగ్రేషన్కి సంబంధించింది. అండ్ ఏ మెటా డేటా టైప్కి యాక్సెస్ ఉండాలి నెక్స్ట్ కిందది. అండ్ కస్టమ్ సెట్టింగ్స్, ఏ కస్టమ్ సెట్టింగ్స్కి యాక్సెస్ ఉండాలి. అండ్ ఫ్లో యాక్సెస్, ఏ ఫ్లోస్కి యాక్సెస్ ఉండాలి. స్టేటస్ అండ్ కస్టమ్ పర్మిషన్స్ ఇవన్నీ చూసారు కదా. ప్రతి ఒక్క ఆప్షన్ ఇన్ ద ప్రొఫైల్స్. ఓకే, ప్రొఫైల్స్ అనేది చాలా పెద్ద టాపిక్. లైక్ వి చాలా కెన్ పెద్ద డూ topic. ఎనీథింగ్ విత్ ప్రొఫైల్. సో అన్ని మీకు ఓవర్వెల్మ్ ఉంటుండొచ్చు, బట్ కొన్ని యూస్ చేస్తాం మనం ఇందులో, చాలా మటుకు యూజ్ చేస్తాం. సో మీకు అట్లీస్ట్ ఐడియా ఉండాలి ఇక్కడ ఏముంటాయి ఏముండవు అనేది. యాక్చువల్గా ఇప్పుడు ఆన్బోర్డ్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా జస్ట్ చిన్నది కూడా కనిపించకపోతే కూడా, ఒక రికార్డ్ యాక్సెస్ లేకపోతే డైరెక్ట్ మనం ప్రొఫైల్కి వెళ్ళాం, యూజర్ త్రూ ప్రొఫైల్. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు లైక్ ప్రొఫైల్ యూజ్ చేసి మనం ఏమేమి కంట్రోల్ చేయొచ్చు. కొన్ని చెప్పండి, కొన్ని లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ చెప్పండి. ఏమేమి ఇవ్వచ్చు, ఐ మీన్ దేన్ని కంట్రోల్ చేయొచ్చు, దేన్ని విజిబుల్ చేయొచ్చు. సో ఏం చేయొచ్చు ప్రొఫైల్స్ యూజ్ చేసి. స్టార్టింగ్ నుంచే చూపించింది అఖిల్ మీకు యాప్ క్రియేట్ చేసేటప్పుడు. సో అలా ప్రొఫైల్ యూజ్ చేసి మీరు దేంతో ప్లే చేయొచ్చు సేల్స్ ఫోర్స్లో. ఎవరైనా ఒకరు చెప్పండి. ఏం అడిగింది ఇప్పుడు? ప్రొఫైల్ ఏదైతే ప్రొఫైల్స్ యూజ్ చేసి మనము దేంతో సేల్స్ ఫోర్స్లో ఏ మెటాడేటాతో మనము లైక్ ఏ మెటాడేటాని కంట్రోల్ చేయొచ్చు, ఏ మెటాడేటాని యాక్సెస్ ఇవ్వచ్చు. సో అది ఏమేం చేయొచ్చు ప్రొఫైల్స్ యూజ్ చేసి. యాప్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్ యాక్సెస్, ట్యాబ్ యాక్సెస్, లెవెల్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. ఏ ఫీల్డ్స్ యాక్సెస్ పర్మిషన్ సెట్స్, అన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. జనరల్ యాక్సెస్ అన్నారు, లాగిన్, ఐపీ, అన్ని చేయొచ్చు. ఆబ్జెక్ట్, ఫీల్డ్స్, రికార్డ్స్ అన్ని. కాకపోతే మా దాంట్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు వీళ్ళు. ఓకే, ప్రాజెక్ట్ లా ప్రొఫైల్ బేస్ మీద యాక్సెస్ ఏం చేయట్లేదు. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశారు ఎందుకంటే రిక్వైర్డ్ కాబట్టి. కానీ ఆ ప్రొఫైల్ మళ్ళా లోపల పర్మిషన్ సెట్స్ తో రియల్ టైమ్ లా కొంచెం పర్మిషన్ సెట్స్ ఎక్కువ వాడతారు.
ఎందుకంటే ప్రొఫైల్ అనేది మనము బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు, ఓకేనా? సేల్స్ పర్సన్కి ఏం చేస్తాడు, సేల్స్ ప్రొఫైల్లో మినిమం యాక్సెస్ ఇస్తాడు. మినిమం యాక్సెస్ ఇచ్చి ఇప్పుడు ఆ సేల్స్ పర్సన్కి కొద్దిగా ఎక్స్పీరియన్స్ సీనియర్ సేల్స్ పర్సన్ ఉంటాడు. వాటికి ఆ సేల్స్కైనా అమౌంట్ అవన్నీ క్యాలిక్యులేషన్ అవన్నీ వర్క్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డివిజన్ సేల్స్ చూడాలా, ఓకేనా? ఎంప్లాయీ వచ్చేసి ఓన్లీ 1 డివిజన్ సేల్సే చూస్తాడు. సో దాని సూపర్వైజర్ కొద్దిగా ఎక్కువ పర్మిషన్స్ కావాలి కదా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము అని అంటే, ప్రొఫైల్లో మనం మినిమం పర్మిషన్స్ ఇచ్చి ఓడబ్ల్యూడి లాగా ప్రొఫైల్లో మినిమం పర్మిషన్స్ ప్రొవైడ్ చేసేసి బట్ ఏంటంటే జనరల్ సేల్స్ పర్సన్ చేసే యాక్టివిటీస్కి యాక్సెస్ ఇచ్చేసి ప్రొఫైల్లో సో ఎక్స్ట్రా పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్మిషన్ సెట్ త్రూ పోతాం అన్నమాట. సో ఇక్కడ ప్రొఫైల్లో ఏం చేయాలంటే డేటా యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం, బట్ పర్మిషన్ సెట్లో మనం రిస్ట్రిక్ట్ చేయలేము. అడిషనల్ యాక్సెస్ ఇస్తాం పర్మిషన్ సెట్లో. ఇక్కడ పర్మిషన్ సెట్లో మనం రిస్ట్రిక్ట్ చేయలేము, బట్ ప్రొఫైల్లో మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అందుకని ఇక్కడ రియల్ టైమ్ సినారియోలో ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రొఫైల్లో మినిమం యాక్సెస్ ఇస్తాము, బట్ అడిషనల్ యాక్సెస్ ఏదైతే ఉందో పర్మిషన్ సెట్ త్రూ అండ్ షేరింగ్ రూల్స్ త్రూ ఆర్గ్వైడ్ మన రోల్ హైరార్కీ త్రూ మాన్యువల్ షేరింగ్ త్రూ ఇస్తాం అన్నమాట. బికాస్ ప్రొఫైల్స్ లో మనం యాక్సెస్ ఇస్తే అది ఇంకా ఫస్ట్ లెవెల్ క్రిటికల్ యాక్సెస్, ఇంకా దట్ ఓవర్ రైట్స్ ఎవ్రీథింగ్. సో అందుకే ప్రొఫైల్లో బేసిక్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు శివ చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక మేనేజర్ సిఇఓ ఉన్నాడు. సో ఇద్దరికి ఒకటే ప్రొఫైల్ ఉంటాయి. వాళ్ళు లైక్ వాళ్ళ కంపెనీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, మేనేజర్కి ఉంటుంది, సిఇఓకి ఉంటుంది. బట్ సిఇఓకి అడిషనల్గా ఇంకో ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ యాక్సెస్ కావాలి కదా. ఇప్పుడు ఒకటే ప్రొఫైల్ అసైన్ చేస్తే ఇద్దరికి ఒకటే యాక్సెస్ వస్తుంది. సిఇఓకి కొంచెం అడిషనల్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ కావాలి కాబట్టి పర్మిషన్ సెట్స్ యూజ్ చేసి ఆ అడిషనల్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది పర్మిషన్ సెట్ డిసైడ్ చేసి ఆ పర్మిషన్ సెట్ని సిఇఓకి అసైన్ చేస్తాం. అట్లా సేమ్ ప్రొఫైల్ ఉంటుంది, ఇద్దరికి సేమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ యాక్సెస్ కోసం మనం పర్మిషన్ సెట్స్ వాడతాం. ఇంకా పర్మిషన్ సెట్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇవ్వాలంటే పర్మిషన్ సెట్ గ్రూప్స్ యూజ్ చేస్తాం. ఇంకా కస్టమ్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. కస్టమ్ పర్మిషన్స్ అంటే పర్మిషన్ సెట్ ఎక్స్టెండెడ్ వర్షన్, బట్ ఈ కస్టమ్ పర్మిషన్ ని పర్మిషన్ సెట్ లో యూజ్ చేసుకొని అది కొద్దిగా ఏంటంటే స్పెషల్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోస్ కానీ, సో టూల్స్లో యాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేస్తాం కస్టమ్ పర్మిషన్స్. అట్లా అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. శివ, కుమార్ కి రాజేష్ కి క్వశ్చన్స్ జస్ట్ వాళ్ళు చూడండి, ఫస్ట్ వాళ్ళు చూడండి. రేపు వాళ్ళకు ఒక ఇది ఫార్మాట్ డిఫైన్ చేసిన, ఈ రోజు వాటికి ఈ రోజు క్వశ్చన్స్ ఉండవు, రేపు పొద్దున మార్నింగ్ అంటే 10 minutes ఫస్ట్ 10 minutes మొత్తం క్వశ్చన్సే ఉంటాయి దీనిపైన, ఈ రోజు చెప్పిన దానిపైన. ఓకేనా? రేపు ఏం చేస్తారు అని అంటే, యాక్టివిటీ కింద సో మీరు ప్రొఫైల్ని క్లోన్ చేయండి, ఓకేనా? జస్ట్ ఈ క్లోన్ ఆప్షన్ ఉంది కదా మీకు ఇక్కడ, ఈ ప్రొఫైల్ని క్లోన్ చేయండి. క్లోన్ చేసి న్యూ ప్రొఫైల్ న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఏంటి సెక్షన్లో గో త్రూ కాండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మీరు మనం ఇంతవరకు క్రియేట్ చేసిన కస్టమ్ వాటికి క్రియేట్ చేసిన స్టాండర్డ్ అవి చేంజ్ చేయొచ్చు, కానీ మనం క్రియేట్ చేసిన కస్టమ్స్ ఉన్నాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి యాక్సెస్ ఇవ్వండి. ఓకేనా? యాక్సెస్ చేంజ్ చేయడం కానీ యాక్సెస్ ఇవ్వడం కానీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసినాం, పేషెంట్ కానీ డాక్టర్ కానీ,
వాటిలో ఒక అడిషనల్ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసేసి ఈ ప్రొఫైల్‌కి యాక్సెస్ ఇవ్వడం గాని అట్లా. అంటే క్రియేట్ చేసేటప్పుడు స్కిప్ చేయండి. ఓకేనా? యాక్సెస్ అక్కడ అడుగుతది. అక్కడ స్కిప్ చేయండి. బట్ ఇక్కడ ఇవ్వండి వచ్చి. క్రియేట్ చేసేటప్పుడు ఆ ఎఫ్ఎల్ఎస్ అనేది అక్కడ స్కిప్ చేయండి. అక్కడ స్కిప్ చేసి ప్రొఫైల్ త్రూ ఇవ్వండి మీకు. అప్పుడు ఆ ప్రొఫైల్ అంటే ఆ యూజర్‌కి అయితే ప్రొఫైల్ అసైన్ చేస్తామో అప్పుడు ఆ యూజర్ నుంచి పోయి చూస్తే మనకు యూజర్ కాదు. ఇప్పుడు మనము ఒక క్లోన్ చేసే ప్రొఫైల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొఫైల్ క్లోన్ చేస్తున్నానండి ఇక్కడ. ఇది స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్. సో క్లోన్ చేసేసి నేను ప్రొఫైల్ అనేది అన్నిటికి కనెక్ట్ అయి ఉంటది కాబట్టి సో SD1 అని ఇస్తున్నాం. SD1 ప్రొఫైల్. ద స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్. సో ఇట్లా క్లోన్ చేయండి. క్లోన్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ గాని ఉంటాయి కదా! ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాము. ఆ ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్‌కి అండ్ ఇక్కడ లాగిన్ అవర్స్ ఇచ్చి ట్రై చేయండి. ఓకేనా? అండ్ లాగిన్ ఐపీ రేంజెస్ ఉంది కదా! లాగిన్ ఐపీ రేంజెస్ ఇచ్చి అంటే ఐపీ రేంజెస్ ఇచ్చి ట్రై చేయండి. మీ ఐపీ అడ్రెస్ చూసి ఔట్ ఆఫ్ రేంజ్ పెట్టేసి మీ ప్రొఫైల్‌కి లాగిన్ చేసి చూడండి. ఓకేనా? అండ్ మీ ఐపీ సిస్టమ్ లాగిన్ ఐపీ అడ్రెస్ మనకు వస్తది. అండ్ వస్తది. సో అది అక్కడ యాడ్ చేయండి. మై ఐపీ అని చెప్పేసి కొట్టేస్తే వచ్చేస్తది. మై ఐపీ అడ్రెస్. ఒకవేళ అది కాకుండా వేరేది ఇచ్చి చూడండి లాగిన్ అవుతుందా లేదా అలా. సో దిస్ ఇస్ మై ఐపీ అడ్రెస్. ఓకే. సో ఈ ఐపీ రేంజ్ వచ్చేటట్టు ఐపీ రేంజెస్ ఇవ్వండి. ఐపీ రేంజ్ ఇచ్చి ఒకసారి లాగిన్ ట్రై చేయండి. అండ్ ఐపీ రేంజ్ అవతల అంటే ఈ ఐపీ రేంజ్ కాకుండా వేరే ఐపీ రేంజ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. అవుతుందా చూడండి. అట్లా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయండి. ఓకేనా? రేపు అండ్ లాగిన్ అవర్స్ ఇవ్వండి. లాగిన్ అవర్స్ ఇచ్చి ట్రై చేయండి. డిఫరెంట్ థింగ్స్. ఓకే. రేపు మనం ఏం చేద్దామనంటే ప్రొఫైల్ అయిపోయింది కదా! సో మీరు ఆల్రెడీ యాప్స్ పర్మిషన్ చూసారు ప్రొఫైల్స్‌లో. ఒక యాప్‌కి ప్రొఫైల్ యాక్సెస్ ఇచ్చేసి తీసేసి ఆల్రెడీ చూసారు. మీరు కూడా రాజేష్ అండ్ కుమార్ చూసారు కదా! మీరు కూడా ట్రై చేశారు కదా! బట్ మళ్ళీ ఒకసారి కవర్ చేద్దాంలే అప్పుడు హై లెవెల్‌కి చెప్పినా. ఒకసారి కవర్ చేద్దాం. సో రేపు యాప్ యాక్సెస్, ఆబ్జెక్ట్ యాక్సెస్ సో మొత్తం ప్రాక్టికల్ చూద్దాం. సో థియరీ అయిపోయింది ఈరోజు. ఓకేనా? ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్‌లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చూపించిన ప్రొఫైల్‌లో చూపించినట్లనే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో రేపు మనం పర్మిషన్ సెట్స్, ప్రొఫైల్స్, ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఎఫ్ఎల్ఎస్ అండ్ పేజ్ లేఅవుట్ సెక్యూరిటీ ఇవి ప్రాక్టికల్ చూద్దాం రేపు. ఓకేనా? ఓకే. ప్రొఫైల్ అయ్యాక ఓడబ్ల్యూడీ కవర్ చేస్తావా మరి? ప్రొఫైల్ ఓడబ్ల్యూడీయా? ఓడబ్ల్యూడీ మినిమమే కదా! మినిమం డైరెక్ట్ షేరింగ్ రూల్ హైరార్కీ, షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్ ఇదంతా ఒకటేసారి ప్రాక్టికల్ కవర్ చేద్దాం. ఓకే. ఫస్ట్ యూజర్ లెవెల్ అయిపోయిన తర్వాత మనోళ్ళకు హైరార్కీ అవన్నీ అంటే ఇది ఒకటి ఐడియా వస్తది. ఐడియా వచ్చిన తర్వాత ఇది లాస్ట్‌కి చూద్దాం. రికార్డ్ లెవెల్ సో ఏందంటే ఇవి 2 కనెక్టివిటీ కదా! యూజర్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్, ఎఫ్ఎల్ఎస్, ప్రొఫైల్‌లో ఉంటాయి మనకి. ప్రొఫైల్ అండ్ పర్మిషన్ సెట్స్‌లో. ఓకే. ఇవి 2 కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి ఇవి 2 రేపు ప్రాక్టికల్ చూద్దాం. తర్వాత ఎల్లుండి ఓడబ్ల్యూడీ షేరింగ్ సెట్టింగ్స్ చూద్దాం. ఓకేనా? షేరింగ్ సెట్టింగ్స్‌లో వచ్చేసరికి ఓడబ్ల్యూడీ చూద్దాం, రోల్ హైరార్కీ అండ్ షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్ కూడా చూద్దాం. మాన్యువల్ షేరింగ్ కూడా ఇంకోటి అపెక్స్ షేరింగ్ ఉంటది. మనం అపెక్స్‌లో డిస్కస్ చేసేటప్పుడు వస్తదది. ఓకే. ఓకే. అండ్ ఐపీ రేంజెస్ ఇది సెషన్ సెట్టింగ్స్, సెక్యూరిటీ కన్సోల్ మీరు రేపు ట్రై చేయండి ఈరోజు. దాంట్లో ప్రొఫైల్‌లో ఇచ్చేసి. ఓకే.
మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం లాస్ట్‌లో చూద్దాం. అండ్ ఎన్‌క్రిప్షను అవసరం లేదా? చూద్దాం. ఏం అవసరం లేదు గానీ చూద్దాం ఇది కూడా. ఓకేనా? సో, ఇప్పటి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రొఫైల్‌ది ఒక సినారియో ఇచ్చేస్తావా మరి? ఒకటి ప్రాక్టికల్‌గా ఏదైనా ఒక సినారియో ఇచ్చేసి అంతే మిగతా కదా! ఇప్పుడు ఒక ప్రొఫైల్ క్లోన్ చేసేసి అహా! ప్రొఫైల్ నుంచి ఏదైనా కంట్రోలింగ్ శివ యాపో, ఆబ్జెక్టో పేజ్ ఇప్పుడున్న అప్లికేషన్ ఉంది కదా! మనకిప్పుడు ఆన్‌బోర్డింగ్ అప్లికేషన్ ఉంది కదా మీకు. రాజేష్ అండ్ కుమార్. అండ్ వీళ్ళకి నితీష్ అండ్ మనోజ్‌కేమో ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఇన్సూరెన్స్ అని ఉంది. సో, మీకు ఇన్సూరెన్స్ సో, డిఫరెంట్ ప్రొఫైల్స్ యూజర్స్‌కి ఇచ్చేసి లాగిన్ యాక్సెస్ ట్రై చేయండి. ఇప్పుడు ఓకే. మళ్ళీ ఓకేనా? ఓకే. రేపు కంప్లీట్‌గా ప్రాక్టికల్ చూద్దాం దీన్ని. ఓకే. రేపు డౌట్స్ ఏ ఏమన్నా టైంకి వస్తారు? ఆ? రేపు ఏ టైంకి? రేపు మీ ఫీజిబిలిటీయే. రేపు మార్నింగ్ 9కి పెడదాం. మనోజ్ అవైలబుల్ ఉంటావా నువ్వు? ఉంటా. అందుకే అడుగుతున్నా. ఓకే. డన్ మరి. నితీష్ నువ్వు కూడా జాయిన్ గా రేపు. ఉంటానా మార్నింగ్? ఓకే. డన్. రాజేష్ కుమార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు సెషన్‌లో? అట్‌లీస్ట్ ఐడియా వచ్చిందా ప్రొఫైల్? లేదు. ఈరోజు కొంచెం థియరిటికల్‌గా వెళ్ళినాము. ఎందుకంటే ఫస్ట్ మనకు అవి ఐడియా ఉండాలి అందులో. ఆప్షన్స్ తెలవాలని నేను మొత్తం చూపించిన. సో, ఆప్షన్స్ తెలవకపోతే మనం ట్రై చేయలేం. అట్లా. రేపు అవన్నీ యూజ్ చేసి ఒక కంప్లీట్ ప్రాక్టికల్ సెషన్ ఉంటది. ఓకే మరి. డన్. Yeah, okay, sure. ఓకేనా. Thank you.